ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పార్వతీ పరమేశ్వర గణాక్షవలసిత్యర్థం. అందరికీ కూడా నమస్కారం. నూతన సంవత్సరమనే కాదు, ప్రతి సంవత్సరంలో కూడా గోచార రీత్యా కానీ, వ్యక్తికరమైనటువంటి జాతకంలో కానీ, ఏ గ్రహాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నా, ఏ స్థితిగతులు మనకు మారుతున్నా, చాలా మంది అనేక మంది జ్యోతిష్యులకు చూపించి తమ జాతకంలో దోషాలు పరిష్కారాలు ఆలోచిస్తున్నా సరే ఎవ్వరికి అంతుపట్టకుండా తన ఆర్థిక స్థితి దిగజారుతూ ఉన్నతమైన స్థితిగతులన్నీ కూడా తారుమారవుతూ బళ్ళు వాడలు వాడలు బళ్ళుగా మారుతూ, అరే ఒకప్పుడు నేను రాజులా బతికేవాడిని, నా దగ్గర 10 మంది తినేవారు, అందరూ నన్ను మోసం చేస్తున్నారే, నేను 10 మందికి పెట్టే చెయ్యే తప్ప ఎక్కడా కూడా ఎవ్వరికి నేను అన్యాయం చేయలేదు, అటువంటి నాకే నా జాతకంలోనే ఎందుకు ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి, ఈ రోజున ఆర్థిక పరిస్థితి ఇది ఇంత దిగజారడానికి కారణం ఏమిటి అని అనేక మంది జ్యోతిష్యుల్ని మీరు సంప్రదించిన, ఎన్ని యజ్ఞ యాగాది దేవాలయ క్షేత్రాలు దర్శనం చేసినా మీ స్థితిగతులు మారకపోవడానికి ప్రధాన కారణం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ప్రధాన కారణమే నరఘోష. ఈ నరఘోష అనేటువంటిది ఏమిటి? జాతకం ఎంత అభివృద్ధిలో ఉన్నా సరే మన స్థితిలో ఎందుకు తప్పుడడుగులు వేస్తున్నాము అనేది ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఘోషా పరిమాణమే. మన శాస్త్రాల్లో కూడా నరఘోషకి నాపరాలున్నా సరే బద్దలైపోతాయి అనేటువంటి సామెత ఉంటుంది. అసలు ఈ నరఘోష అంటే ఏమిటి? ఈ నరఘోష నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి? నరఘోష పోవడానికి చాలా మంది గుమ్మడికాయ కడుతుంటారు, నిమ్మకాయలు కడుతుంటారు, అదేవిధంగా పచ్చిమిరపకాయ నిమ్మకాయ దారంగా చేసి కడుతుంటారు. అసలు ఏమి కడితే నరఘోష పోతుంది గురువుగారు? వాటి గురించి మనం పరిశీలన చేద్దాం. నేను చెప్తున్నది ఖచ్చితంగా చెప్తున్నాను, 100% ఏ ఇంట అయితే నరఘోష ఉంది అని మీరు బాధపడుతున్నారో, ఎవరైతే స్థితిగతులు మారడం లేదు అని బాధపడుతున్నారో, అయ్యా మేము ఆర్థికంగా దిగజారిపోతున్నాము, మాకు సరైన మార్గం కనిపించే విధంగా చూడండి గురువుగారని ఎవరైతే అనుకుంటున్నారో వారికి నేను చెప్పే రెమెడీస్ ఖచ్చితంగా పనిచేస్తాయి. అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి నరఘోష అనేటువంటిది ఏ విధంగా ప్రారంభమవుతుంది అంటే, కొంతమంది వ్యక్తులు మనతో పాటు ఉంటూ అమ్మవారి అనుగ్రహం కలిగి అతని జాతకం ప్రభావం వల్ల ఒక ప్రమోషన్ రావడం, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం, లేదా భార్యాభర్తలు కానీ బంధువర్గాల్లో కానీ గురించి సపోర్ట్ ఉంటాను బిజినెస్ పెట్టు అని చెప్పి అతను బిజినెస్ లోకి రావడం జరుగుతుంది. బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి అనుకూలంగా ఇతను తన డ్రెస్ సెన్స్ అనేటువంటిది మారుస్తాడు, ఆహార్యం మారుస్తూ ఉంటాడు, ఆకరణ మారుస్తాడు, మాట తీరు మార్చుకోవడం జరుగుతుంది. దీంతో మనతో పాటు తిరిగిన వాడు నిన్నటి వరకు మనలా ఉండి ఇప్పుడు అతను ఉన్నతంగా మారిపోతున్నాడే అని ఈర్ష అనేటువంటిది ముందు ప్రబలుతుంది. ఎందుకంటే మనం ఒక బిజినెస్ కానీ, ఒక వ్యాపారం కానీ, లేదంటే కనుక ఒక ఉద్యోగం కానీ ఏర్పడిన తర్వాత కొంత టైం ఆ పీరియడ్కి ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని ఇంతకు ముందు తిరిగినటువంటి స్నేహితులతో తిరగడానికి ఉండదు. వీడు మనల్ని పట్టించుకోవడం మానేశాడు అని ఆ వాడి మీద వీడు గొప్పడైపోతాడు అనుకుంటున్నారా, వీడు నాకన్నా గొప్పడైపోదాం అనుకుంటున్నాడా అనేటువంటి ఈర్ష ప్రారంభమయ్యి పదే 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 ఆడు బాగోకూడదు, ఆడు కూడా మనతోటే తిరగాలి, ఆడు ఎప్పుడు మనతోటే ఉండాలి, ఏంటాడు ఈరోజు బిజినెస్ పెడితే కుమ్ములు వచ్చేసాయా అనేటువంటి దాంతో ప్రారంభమైనదే నరఘోష. ఒక వ్యక్తిని నాశనాన్ని 10-15 సార్లు రోజుకి తలుచుకుంటూ 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 ఉండడం వల్ల జరిగేటువంటి ప్రకరణ ఇది నరఘోషకి బీజం. సరే గురుగారు, మరి అలా అనుకుంటే మనం కూడా ఎదగాలి కదా, ఆ ఘోష నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని అంటే, మొట్టమొదటగా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటున్నప్పుడు
దైవానుగ్రహానికి సంబంధించినటువంటి మంత్ర జపాన్ని కానీ, లేదా మీరు స్థితి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఆవు పిడకతో దాసిన చెక్క, ఇలాచి, మిరియాలు బాగా దంచి పచ్చకర్పూరము, తులసి పువ్వు వీటితో పొగ వేయాలి. ఈ పొగ వేయడం వల్ల మీ మీద ఈర్ష అనేటువంటిది ఎదుటి వ్యక్తికి రాదు. మీతో పోలే బాగుపడదా అనుకుంటున్నాడు, వాడు బాగుపడ్డాడు అనుకో, నన్ను కూడా పార్ట్నర్ చేసుకుంటాడు, నాకు ఒక అవకాశం కల్పిస్తాడు, ఈ విధంగా మారే అవకాశం మన ఇంటి వాతావరణం మనకి కలగజేస్తుంది. ఇది మొట్టమొదటిగా జరిగేది. రెండు, ఎప్పుడైతే ఈర్ష అనేటువంటిది లేదో అప్పుడు మన గురించి మిగిలిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఇక ఘోష వచ్చింది, గురుగారు మేము ఇంతకుముందు బాగా సంపాదించామండి, ఈ మధ్య వాళ్ళు వీళ్ళు అబ్బో మీ ఇల్లేంటి మీదేంటి ఇలా జరుగుతోంది అని చెప్పి ఏడుపు ఎక్కువైపోయిందండి అంటారు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే గుమ్మడికాయ కట్టకూడదు. గుమ్మడికాయ కట్టిన తర్వాత 6 నెలల్లోనూ 3 నెలల్లోనూ కులిపోతూ ఉంటాయి. అప్పుడు ఘోష మనకి నరఘోష ఎక్కువైంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అదొక చిన్న సాంకేతం. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రారంభమైంది అనేది ఎలా తెలుసుకుంటాం? గుమ్మడికాయ అనేటువంటిది కుళ్ళిపోయినా, వాటర్ కిందకి జారిపోయినా దానితో ఇది ఇంట్లో ఏదో జరుగుతోంది అని శ్రీకారం. దానికి రెమెడీ ఏమిటి అంటే పట్టిక తెచ్చుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో రేపు అమావాస్య అనగా ఈ రోజు గుళ్ళో ఇచ్చేయండి. అంటే చతుర్దశి తిథి నాడు మీరు దేవాలయంలో ఇవ్వాలి. ఇప్పుడు సాయంత్రం 4:30 తర్వాత దేవాలయంలో గుమ్మడికాయ ఇచ్చేసి దాన్ని నీట్గా పసుపు రాసి బొట్టు పెట్టి పట్టిక గుమ్మడికాయ రెండూ కూడా అమ్మవారి సన్నిధిలోకి పంపించేయాలి. రాత్రి చతుర్దశి తిథినంతా కూడా ఉంటుంది. ఆ అమావాస్య రోజు చక్కగా స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ, ఈ పట్టిక, ఆ గుమ్మడికాయ 3 కూడా ఉదయం 9:30 నుంచి 11 లోపు తెచ్చుకోవాలి. తెచ్చుకుని గుమ్మడికాయని కట్టొద్దు. గుమ్మడికాయని గుమ్మం బయటగా ఒక పక్కగా పెట్టుకోండి. ఈ పట్టిక మాత్రం కనబడే విధంగా కట్టి అందలి పసుపు కుంకుమతోటి, అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన కుంకుమతోటి కూడా చక్కగా రంగరించి, నెయ్యి వేసి రంగరించి ఓంకారం రాసి పైన పెట్టుకోండి. జీడి గింజ, అదేవిధంగా తామర పూస, తదుపరి మిరియాలు, గురువింద గింజ, ఎర్రటి గురువింద గింజలు, ఈ 4 వస్తువులు చిన్న మూట కింద కట్టి ఈ పట్టికకి కట్టినటువంటి దారానికి మనం కట్టుకున్నట్లయితే 190% నరఘోష ఉండదు. ఇది ఖచ్చితం. మరి బయట పెట్టి గుమ్మడికాయ ఏం చేయాలి గురుగారు? ఈ రోజు ఉంచుకుని తరువాతి రోజు ఆ గుమ్మడికాయ మీద పచ్చకర్పూరం పెట్టి ఇల్లంతా తిరిగి ఆ గుమ్మడికాయని కొట్టేయాల్సిందే. ఇలా చేయడం వల్ల నరఘోష అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది. వృషభ రాశి వారు నరఘోష నుంచి తప్పించుకునేటువంటి మార్గం ఏముందా గురువు గారు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. వారి కొరకు చెప్తున్నాను. వృషభ రాశిలో జనించినటువంటి ఎవరన్నా సరే నరఘోష నుంచి బయటపడి ఆర్థికంగా స్థిరత్వం చెందాలి అంటే కనుక ఈ అమ్మవారి ఆరాధన తప్ప మరొక మార్గం లేదు. వృషభ రాశి వారికి ఏ అమ్మవారిని ఆరాధన చెయ్యాలి? లలితాపరా భట్టారికను మించినటువంటి ఆరాధన వృషభ రాశి వారికి మరొక మార్గం లేదు. నిత్యము కూడా ఓం ఐం శ్రీమాత్రే నమః అని కానీ, లేదా మంగళవారము ఆదివారం రోజు గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి వారు ఆర్థికంగా నిలబడాలి అన్నా, నరఘోష పోయి మీ యొక్క స్థితిగతులు మారాలి అన్నా మంగళవారము ఆదివారం ఈ 2 రోజులు కూడా ఒక దానిమ్మకాయ తీసుకుని ఒలిచేసుకోండి. చక్కగా ఒలుచుకుని అమ్మవారి దేవాలయంలో, అదిలోనూ లలితాపరా భట్టారికి అమ్మవారి దేవాలయం కానీ, లేదా గౌరీ దేవాలయం అంటే పార్వతీ పరమేశ్వరు శివాలయంలో అమ్మవారికి సపరేట్ గా ఒక ఘట్టం ఉంటుంది, అక్కడ కానీ అమ్మవారికి అభిముఖంగా అంటే ఎదురుగా కూర్చుని చక్కగా ఒక పల్లెల్లో తాంబూల పూరస్మేరవదని నమః అని ఒక్కొక్క దానిమ్మ గింజ ఒక మంత్రం చెప్పుకుని పక్కగా ఓం ఐం తాంబూల పూరస్మేరవదని నమః,
ఓం ఐం తాంబూల పూరస్మేర వదిని నమః అని ఈ దానిమ్మ గింజలన్నీ ఒక్కొక్కటిగా ఈ పళ్ళెంలో వేసి, అమ్మ నా యొక్క కష్టాలు తీర్చు తాంబూల చరణం చేస్తున్నటువంటి మహాదేవి అని చెప్పి అమ్మవారికి సమర్పించి నమస్కారం చేసుకుని ఆ నైవేద్యంగా సమర్పించినటువంటి దానిమ్మ గింజలు మీరు స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల వృషభ రాశి వారు ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి వారి యొక్క జీవితంలో మార్పులు ఖచ్చితంగా సంభవిస్తాయి. ఆర్థికంగా నిలబడతారు. పైగా నరఘోష అనేటువంటి దూరం అవుతుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు అమ్మవారి ఆరాధన, అందులోనూ దానిమ్మ గింజలతో అమ్మవారి నామస్మరణ చేస్తూ స్వీకరించడం ఉత్తమమైన ఫలితంగా ఉంటుంది. మంగళవారము, ఆదివారం ఈ 2 రోజులు కూడా జోగిలాంబ దర్శనం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. తదనంతరము ఘోషా పరిమాణం నుంచి బయటపడి ఈ 2026లో ఉన్నతమైన స్థితిగతులు మీరు పొందాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు రుద్రాక్షమాల, చిన్న రుద్రాక్షమాలను ధరించడం, మంగళవారము ఆదివారము సాయంత్రం వేళ భోజనం ఆశించడం, ఉపవాసంగా సాయంత్రం వేళ టిఫిన్లు మాత్రం చేయండి. చక్కగా కలిసి వస్తుంది. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళ ఉంటుంది. ఈ స్థితిని మీకు మారేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది.